తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి టేకప్ చేసి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ లాకప్ డెత్ కి సంబంధించి నిందితుడు సిఐ నాగరాజును రేపు తమ కస్టడీకి తీసుకుంటున్నారు అధికారులు. నాగరాజును ప్రశ్నించిన తర్వాత చాలా అంశాలపై క్లారిటీ వస్తుందని, మరీ ముఖ్యంగా సాయి కృష్ణ మృతదేహాన్ని ఏం చేశారనే విషయంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రేపు ఉదయం నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి తీసుకొచ్చి విజయవాడలోని సిట్ కార్యాలయం లేదా రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ కొనసాగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజును 8 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసింది. అయితే కస్టడీలో నాగరాజు సరైన సమాధానాలు చెప్పలేదని, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే అతడిని విచారిస్తే సమాచారం రాబట్టే అవకాశం ఉందని హైకోర్టులో తమ వాదనలు వినిపించారు సిట్ అధికారులు. దీంతో విజయవాడ కోర్టు విధించిన షరతులను సవరించింది ఏపీ హైకోర్టు. సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు అనుమతించింది. గురువారం నుంచి 16వ తేదీ వరకు 8 రోజుల పాటు సిఐ నాగరాజును ప్రశ్నించేందుకు అనుమతినిచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడకు, తిరిగి విజయవాడ నుండి సెంట్రల్ జైలుకు తరలించే పూర్తి ప్రయాణాన్ని వీడియోగ్రఫీ చేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగిసిన తేదీ నుండి 2 రోజుల్లోగా ఒరిజినల్ వీడియో రికార్డింగ్ మొత్తాన్ని మెజిస్ట్రేట్ కు సమర్పించాలని పేర్కొంది. పోలీస్ కస్టడీ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలో రికార్డైన పూర్తి సీసీటీవీ ఫుటేజీని కూడా విజయవాడలోని సంబంధిత మెజిస్ట్రేట్ ముందు ఉంచాలని ఆదేశించింది. పోలీస్ కస్టడీలో ఉన్న కాలంలో నిందితుడి ప్రాణానికి హాని కలగకుండా, అతని వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులకు సూచించింది. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ జరిగిందని తెలిసిన తరువాత జూన్ 19న నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మర్నాడు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 23వ తేదీ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. 24న కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత దశల వారీగా కానిస్టేబుల్స్ ను అరెస్టు చేశారు. ఓవైపు ఇలా అరెస్టులు, విచారణ జరుగుతున్నప్పటికీ మరోవైపు కీలకమైన ప్రశ్నలు అలానే మిగిలిపోయాయి. మార్కాపురం నుండి సాయి కృష్ణను ఎందుకు తీసుకొచ్చారు? సాయి కృష్ణను తీసుకురమ్మని ఎవరు చెప్పారు? అసలు కస్టడీలో సాయి కృష్ణ ఎప్పుడు మరణించాడు? మరణించిన తరువాత అతడి మృతదేహాన్ని ఏం చేశారు? వీడియో ఫుటేజ్ ను ఎందుకు డిలీట్ చేశారు? డిలీట్ చేయాలని సలహా ఇచ్చింది ఎవరు? ఈ కేసులో కీలకంగా వినిపిస్తున్న నాగరాజు స్నేహితుడు సురేష్ పాత్ర ఏంటి? సాయి కృష్ణ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి సురేష్ ఎందుకు బేరసారాలు జరిపాడు? అమ్మిశెట్టి వాసు వంటి రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులకు ఎందుకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారు? ఈ ప్రశ్నలతో పాటు కానిస్టేబుళ్లు, ఆర్ఎంపీ, మహిళా కానిస్టేబుల్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నాగరాజును ప్రశ్నించనుంది సిట్. ఒక ఫోన్ ను కానిస్టేబుల్ ఎందుకు గోవా వరకు పంపించాడు? ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో టెర్రస్ పైన దొరికిన బూడిద, ఎముకలు, లాఠీకి ఉన్న రక్తపు మరకలు, సగం కాలిన హ్యాండ్ కప్స్ ఎవరివి? స్వయంగా ఈ ఘటనా స్థలానికి నాగరాజును తీసుకొచ్చి ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. ఈ 8 రోజుల్లో నాగరాజు నుంచి సిట్ అధికారులు ఏ మేరకు సమాచారం రాబడతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.